హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం రైల్వేలో మెడికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. ప్రతి నోటిఫికేషన్లో కూడా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ రెండు కూడా ఒక రోజు తర్వాత ఒక రోజు జరుగుతాయి. కాబట్టి మీరు 2 లేదా 3 రోజులు ఉండేలా ఏర్పాట్లు చేసుకుని మీరు వెళ్ళాల్సి వస్తుంది. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రతి జోన్లో హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ మెడికల్కి డివిజన్ వైజ్గా మీకు పంపిస్తారు. ఎన్ని డివిజన్లు ఉంటాయో, ఎన్ని మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయో మీకు ఒక 30 మెంబర్స్ని ఆ విధంగా మీకు మెడికల్కి పంపిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన నెక్స్ట్ డేనే మీకు మెడికల్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో లైట్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి. అలాగే వాటర్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కల్లా మీరు హాస్పిటల్లో ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు వెళ్ళే ముందు ఫుడ్ అనేది ఏమీ తీసుకోకూడదు. ఎంప్టీ స్టమక్తో మీరు వెళ్ళాల్సి వస్తుంది. మీరు వెళ్ళిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి కొన్ని ఫొటోస్ మీ దగ్గర తీసుకుంటారు. ఒక ఫామ్ అయితే మీకు ఇస్తారు. ఆ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ అనేది మీ చేతిపైన రాస్తారు. అది రాసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళాక మీకు హైట్ అనేది చూస్తారు. అలాగే మీ యొక్క వెయిట్ కూడా మెజర్ చేస్తారు. తర్వాత మీకు బ్లడ్ శాంపిల్ అయితే తీసుకుంటారు. దాంతోపాటు యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు. యూరిన్ అనేది మీకు ఈ విధంగా బాక్స్ అనేది ఒకటి ఇస్తారు. మీరు అది ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మీరు వాటర్ ఎక్కువగా తాగితే కనుక ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. యూరిన్ అనేది ఇక్కడ రాశారు కదా, వెరీ గుడ్ అని చెప్పేసి ఈ విధంగా అనేది ఉంటుంది. ఈ విధంగానే మీకు ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా వాటర్ తాకారంటే ఎల్లో కలర్లో కాకుండా మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా రావాలి అంటే వాటర్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కడే ఈసీజీ అనేది చేస్తారు. ఈసీజీ ఈ విధంగా మీకు చేస్తారు. అక్కడ మీకు ఈ స్పైక్స్ అనేది ఇలా వస్తాయి. అబ్నార్మల్ కాకుండా నార్మల్ ప్రతి ఒక్కరికి ఒక సీక్వెన్స్లో మనకి ఈ విధంగా వస్తుంది స్పైక్స్ అనేవి. ఎక్కడైనా అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు కూల్గా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మీకు మీ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక 30 మెంబర్స్ ఉంటారు. ఈ టెస్ట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత 10 o'clockకి మీకు టిఫిన్ చేసి రమ్మని చెప్తారు. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారు. నేను సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే సౌత్ వెస్టర్న్ రైల్వేలో 2 చోట్ల కూడా మెడికల్కి అటెండ్ అయ్యాను. మ్యాక్సిమం 99% ఇదే విధంగా ఉంటుంది ప్రతి జోన్లో కూడా. కాబట్టి చివరి వరకు చూడండి. మిమ్మల్ని 11 o'clock మిమ్మల్ని లోపలికి తీసుకుంటారు. ఒక్కొక్క హాస్పిటల్లో టైమింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే మీ బట్టలన్నీ తీసేయాల్సి వస్తుంది. అండర్వేర్లు ఇక్కడ మీ పిక్చర్లో కనిపిస్తున్నట్లుగా మీరు వెళ్ళాలి లోపలికి. ఒక్కొక్కళ్ళని తీసుకుంటారు, లేదంటే 2 మెంబర్స్ని తీసుకుంటారు ఒకేసారి. లేదు అంటే 10 మెంబర్స్ని ఒకేసారి లోపలికి తీసుకొని వెళ్ళి మొత్తం ఒక అసిస్టెంట్ ఉంటారు. అసిస్టెంట్ ద్వారా మనల్ని చెక్ చేపిస్తారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. డాక్టర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ బాడీ అంతా కూడా ఒకసారి పైనుంచి కింద వరకు చెక్ చేస్తారు. కొద్దిగా రొటేట్ చేస్తారు. మిమ్మల్ని కొద్దిగా అన్ని వైపులా తిరగమని చూస్తారు. తర్వాత కూర్చోమని చెప్తారు. కూర్చొని లేవాలి. మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అలాగే మధ్యలో అండర్వేర్ని కూడా మిమ్మల్ని తీయమని చెప్తారు. కొంచెం సిగ్గుగా అనిపించినా తప్పదు. జస్ట్ 2 seconds 3 seconds అంతవరకే. ఆ తర్వాత మిమ్మల్ని ఒక బుక్ ఇచ్చి చదవమని చెప్తారు. అందులో కొంచెం పెద్దగా లెటర్స్ ఉంటాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి కూడా. సెంటెన్స్ రూపంలో మీకు 2 sentences అంతవరకే, ఒక 2 lines ఉన్న ఒక పారా అనేది జస్ట్ మిమ్మల్ని చదవమంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత
మిమ్మల్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మేము అడుగుతారు. మీకు ఏమైనా ఆపరేషన్స్ జరిగాయా ఏంటి, లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అంతకుముందు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఏదైనా సమస్య ఉందా, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏ ప్రాబ్లం లేదు, ఏం కాలేదు అని చెప్పేసి మీరు చెప్పాలి. లేదంటే ఎక్కడైనా మీ బాడీలో కట్ మార్క్స్ ఏమైనా ఉన్నా కానీ దాని గురించి ఐడెంటిఫై చేసి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ చేతులు చూపించమంటారు. అలాగే మధ్యలో ఒకసారి మిమ్మల్ని దగ్గమంచి అడుగుతారు. తర్వాత పక్కన డాక్టర్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేనైతే 3 టైమ్స్ 4 టైమ్స్ అటెండ్ అయ్యాను. ఎస్సీఆర్లో అయితే లేడీ డాక్టర్ మాకు లేరు. సౌత్ వెస్టర్న్ రైల్వేలో అయితే కనుక నేను అటెండ్ అయిన హాస్పిటల్లో అయితే 3 టైమ్స్ మాకు జరిగింది. అక్కడైతే లేడీ డాక్టర్ అయితే ఉన్నారు. సిగ్గుగానే ఉంటుంది, అయినప్పటికీ జాబ్ కోసం తప్పదు కదా. ఆ తర్వాత మీకు ఒక బుక్ అనేది ఇస్తారు. ఆ బుక్లో ఈ విధంగా నెంబర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నెంబర్ హైడ్ అయి ఉంటుంది. ఒక నెంబర్ అనేది హైడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఉంది కదా, ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ బుక్ ర్యాండమ్గా మీకు బుక్ తిప్పుతూ నెంబర్స్ చెప్పమంటారు. కొన్ని నెంబర్స్ లేనివి కూడా మీకు అందులో ఉంటాయి. నెంబర్ లేనప్పుడు మీరు నెంబర్ లేదని చెప్పాలి, కానీ మీకు కనిపించలేదు కాబట్టి ఏదో ఒక నెంబర్ చెప్పకూడదు. లేకపోతే లేదని చెప్పాలి. ఇక్కడ 12 అనే నెంబర్ ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. తర్వాత ఇక్కడ డైరెక్షన్స్ అని మనకు చూపిస్తారు. ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ మధ్యలో పాత్ అనేది మనకు ఈ విధంగా చూపించు అని చెప్పేసి అడుగుతారు. ఈ విధంగా చూపించాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ విధంగా డైరెక్షన్ జస్ట్ చూపిస్తే సరిపోతుంది. ఈ విధంగా డైరెక్షన్ కూడా అడుగుతారు, అది మీరు చూపించాల్సి వస్తుంది. తర్వాత మీకు లైట్స్ అన్ని ఆఫ్ చేసి నెంబర్ ఆఫ్ లైట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క కలర్ ఏంటి అని అడుగుతారు. మీకు ఈ విధంగా మీకు చూపిస్తారు. ఇక్కడ రెడ్ ల్యాంప్స్ 2 ఉన్నాయి. తర్వాత ఒక గ్రీను, ఒక ఎల్లో. ముందుగానే మీకు కలర్స్ అనేది చెప్తారు. ఎల్లో, రెడ్, గ్రీన్ ఈ కలర్స్ మాత్రం మీకు చెప్పాలని మీకు ముందుగానే చెప్తారు. ఆ విధంగానే మీరు చెప్పాలి. ఇక్కడ చూస్తే గ్రీన్ లైట్స్ 2 ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎల్లో, రెడ్ 2 ఉన్నాయి. ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ లైట్స్ అలాగే కలర్స్, వాటి యొక్క కలర్స్ అడుగుతారు. ఆ విధంగా చెప్పాలి. నేను బై మిస్టేక్లో ఆరెంజ్ అని చెప్పేశాను, ప్రాబ్లం ఏం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హియరింగ్ టెస్ట్ అనేది చేస్తారు. ఇక్కడ ఏ విధంగా చేస్తారంటే, ఒకవైపు అనేది ఒక చెవి మనకి క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి మన వెనుక నుండి ఒక నెంబర్ అయితే చెప్తారు. ఆ నెంబర్ అనేది మనం రిపీట్ చేయాలి. ఆ తర్వాత రెండో వైపు క్లోజ్ చేసి అదేవిధంగా ఒక ర్యాండమ్ నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ అనేది మనం రిపీట్ చేయాలి. ఆ విధంగా హియరింగ్ అనేది మనకి ఏ విధంగా వినిపిస్తుందా లేదా ఏంటనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రతి టెస్ట్లో కూడా వాళ్ళు ఏమైనా రిమార్క్స్ ఉంటే కనుక వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా అది మనకు చెప్తారు. నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్లన్నీ కూడా మనం పార్ట్ 2లో చూద్దాము. థ్యాంక్ యూ.